చెట్టుని మామిడికాయలు ఆకులు కనబడకుండా దిగినాయి. అందుకని వీటికి మేము చెప్తున్నాం, కవరింగ్ చేస్తున్నాం అనమాట చీరతో. బయట వైపు ఉన్న కాయలన్నీ పిల్లలు కోసేస్తున్నారు ఎదగకుండా, అందుకని మేము వీటికి కవర్ చేస్తున్నాం. చూసారా ఎంత అందంగా ఉన్నాయో మామిడికాయలు. ఇది మా చెట్టు రెండో కాపు అనమాట. ఆల్రెడీ జనవరిలో ఒక కాపు కాసింది, ఇప్పుడు ఇంకొక కాపుకి సిద్ధమైపోయింది. జనవరిలో కూడా మేము మామిడికాయలు తిన్నామండి. చూసారా ద్రాక్ష పళ్ళ గుత్తులే, చూసారా మా మామిడి చెట్టు పెద్ద పెద్ద కాయలు కాస్తుంది. ఇది ఏకంగా ఒక్కొక్క కాయ కేజీన్నర కాయ అనమాట. అయితే మీకు బాగా పెద్దవయ్యాక కూడా నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ ఎంత పెద్ద పెద్ద గుత్తులు ఉన్నాయో. యాక్చువల్లీ నా గొంతు అస్సలు బాగాలేదు, కానీ నాకు ఇవి చూడగానే వీడియో తీసి పోస్ట్ చేయాలనిపించింది, అందుకని చేశాను ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి. ఇక మీదట నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నా ప్రతి పాయింట్స్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ అన్నీ కూడా మీతో నేను లైవ్లో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో వాయిస్ది. చూసారా ఇలా పాడైపోయిన కాయన్ని ఇక్కడే తుడిమేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు, మా ఇంటి చుట్టూ ఉన్న వీడియోలు, నేను బయటకు వెళ్ళి బ్లాగ్స్ చేసిన వీడియోలు అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇకపై నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లు వైష్ణవి మామ్స్.